the previous class, we are discussed about special economic zones, industrial backwardness causes, and MSMEs we are discussed. ఇంతకుముందు క్లాసులో మనము ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అలాగే భారతదేశంలో పరిశ్రమలు అనేవి ఎందువల్ల వెనుకబడి ఉన్నాయి, వాటిని మనము పునరుజ్జీవనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాము, దానిలో భాగంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ అని ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని మనం అధ్యయనం చేయడం జరిగింది. సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమల గురించి మనము సవివరంగా తెలుసుకున్నాం. ఇన్ దట్ కంటిన్యూషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇన్ అవర్ ఇండస్ట్రియల్ సెక్టార్ చాప్టర్. పారిశ్రామిక క్షేత్రాలు లేదా వాడలు అంటాము. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ది వే ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, for the purpose of people of the in India, we are ready to establish so many estates. Here we are having one literal word, that is estates. The word estates means number of tiny, small, medium enterprises located at one place. That is why all these industrial units are at one place. అన్ని రకాలైనటువంటి చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకరించబడి ఉంటాయి. ఆ కారణం చేత మనం ఏమంటామండి, వీటిని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటాము. దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1955 బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డ్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డ్, చిన్న తరహా పరిశ్రమల యొక్క బోర్డు వాళ్ళు 1955 సంవత్సరంలో వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. ది డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫర్ ది ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. An industrial estate is a group of small scale units constructed on an economic scale in suitable sizes with facilitating water, transport, electricity, banks, and also special arrangements for the technical guidance and common service facilities. The services which are applicable for the industrial development are ready to implement in these areas. For the purpose of industrial estates development, we are ready to provide all the facilities related to the industrial origin. With one single word, we are ready to call these facilities. What is that word? Infrastructural facilities. In our earlier classes, we are already explained this type of word or term. Infrastructural facilities. The facilities which are ready to establish number of industries at one place for the purpose of డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడైనా సరే పారిశ్రామికంగా అభివృద్ధి అనేది జరగాలి అంటే అవస్థాపన సౌకర్యాల యొక్క మనకి సౌకర్యాలు ఉండాలి. అవి రవాణా, బ్యాంకులు, విద్యుత్ శక్తి సదుపాయాలు, నీటి వసతి, వైద్య సదుపాయాలు, అలాగే విద్యకి సంబంధించినటువంటి అనేక రకాల సేవలన్నీ కూడా మన పరిశ్రమల చుట్టూ ఉండి తీరాలి. అప్పుడే the industrial facilities or infrastructural facilities are favorable for our requirement, that is industrial development. పారిశ్రామికంగా అభివృద్ధిని మనం సాధించాలి అంటే ఈ అవస్థాపన సౌకర్యాల యొక్క అనుకూలతతోనే ఈ యొక్క అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ అథారిటీస్ రెడీ టు ప్రొవైడ్ ఆల్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇన్ ది లొకాలిటీస్ లైక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. పారిశ్రామిక క్షేత్రాలు ఎక్కడైతే స్థాపనకు సిద్ధంగా ఉన్నాయో అలాంటి చోట ఇలాంటి సౌకర్యాలన్నింటినీ కూడా గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందుబాటులోకి తీసుకురావడానికి 1955 నుంచి సంసిద్ధం వ్యక్తం చేసింది. ఇలాంటి సిద్ధత ఎందుకు వచ్చింది మనకి? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. వ్యవసాయ అభివృద్ధితోనే మనం ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా సాధించలేము. ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వీ మస్ట్ ఇంప్రూవ్ ది సెకండరీ సెక్టార్ లైక్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. ఆర్థిక అభివృద్ధిని చవిచూడాలి అంటే ఒక వ్యవసాయ రంగంతోనే మనకు కుదరదండి. దాని వరుసలో భాగంగా పారిశ్రామిక క్షేత్రాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. అందువల్ల ఇండస్ట్రియల్ సెక్టార్ని మనము ఇక్కడ ప్రముఖ భాగంలోకి తీసుకొచ్చి అనేక రకాల పారిశ్రామిక క్షేత్రాలు లేదా వాడలను మనము నిర్మించుకోవటం అనేది జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ టు ది ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కాన్సెప్ట్.
Next, objectives of the industrial estates. What are the objectives which are framed by the industrial organizations in the process of industrial estates and industrial development? To promote the development of small scale industries, the number one objective is to develop the tiny sector or small sector of industries in our country with the lower investment like 5 lakhs to 10 crores. 5 లక్షలతో ప్రారంభమయ్యి 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి అవసరమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఎవరైతే ప్రైవేటు రంగంలో చురుకుగా ముందుకొస్తారో వాళ్ళందరికీ అనుమతులు ఇవ్వడము, లైసెన్సులు మంజూరు చేయడము, వాళ్ళకి అనేక రకాలైనటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అండి, పన్నుకు సంబంధించినటువంటి రాయితీలను ఇచ్చి ఈ చిన్న తరహా పరిశ్రమల యొక్క అభివృద్ధిని మనం ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నాము. సెకండ్ వన్, టు రిలీవ్ కంజెషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆఫ్ మెట్రోపాలిటన్ టౌన్స్. ఇవి జనరల్గా రూరల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుందని మనం అనుకున్నాం. కానీ కొంతమంది ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నారంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళని కూడా మనం ఏమీ డిస్కరేజ్ చేయకుండా రూరల్ ఏరియాస్లో పెట్టేవి 4 అయితే ఇలాంటి మెట్రోపాలిటన్ డెవలప్డ్ ఏరియాస్లో పెట్టేవి 1 లేదా 2గా ఉండే విధంగా గవర్నమెంట్ లైసెన్సులు ఇవ్వడం అనేది చేసింది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ అర్బన్ ఏరియా అంటే డెవలప్డ్ ఏరియా, కానీ రూరల్ ఏరియా అంటే ఏంటి, ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. అందుకని రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీనేమో సెమీ రూరల్ ఏరియాస్కి ఇచ్చేసింది, సెకండ్ ప్రయారిటీనేమో అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియాస్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకని, ఎంప్లాయ్మెంట్ అనేది కానీ అవుట్పుట్ జనరేషన్ కానీ 2 ప్రాంతాల్లో కూడా మనకు అవసరమే కాబట్టి ఈ విధమైనటువంటి ఈక్వేషన్ని గవర్నమెంట్ అథారిటీస్ ఫాలో చేయటం జరిగింది. థర్డ్ వన్, టు బ్రింగ్ అబౌట్ ది బ్యాలెన్స్డ్ డిస్పర్సల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియా. అదిగోండి, సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియా. ఒక ప్రాంతాన్ని మనం పర్టికులర్గా కనుక తీసుకున్నట్టయితే అది అర్బన్ అని చెప్పలేం, రూరల్ అని చెప్పలేం. కొన్ని ప్రాంతాలు అలా ఉంటాయి, అంటే అది నగర వాతావరణానికి దగ్గరగా ఉండదు, నిజంగా పల్లెటూరుగాను చెప్పలేమండి. అప్పుడే అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఎందుకు జరిగిద్ది, ఫర్ ది పర్పస్ ఆఫ్ పాపులేషన్ డెవలప్మెంట్. ఎప్పుడైతే జనాభా పెరిగిందో, ప్రజల యొక్క అవసరాలు పెరుగుతూ ఉంటాయో, రవాణా రంగం కానీ, ప్రజలు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి పాఠశాలలు కానీ, ఇవన్నీ ఎక్కువ మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో భాగంగా నిన్నటిదాకా పల్లెటూరుగా ఉన్నది రాబోయే కాలంలో అర్బన్ ఏరియాగా మారిపోద్ది. అలాగే అర్బన్ ఏరియాగా ఉన్నది ఇంకా డెవలప్ అయ్యి మెట్రోపాలిటన్ టౌన్గా మారిపోతూ ఉంటుంది. ఇలా అభివృద్ధి పదంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతూ ఉంటుంది అన్నమాట ప్రాంతం అనేది. ఫస్ట్ కచ్చా రోడ్స్ ఉంటాయి ఆ ఏరియాల్లో, తర్వాత మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ తార్ రోడ్స్ వస్తాయి, నెక్స్ట్ తార్ రోడ్స్ తర్వాత నేషనల్ హైవేస్ వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా కాలనీల మధ్యలో మనకి కాంక్రీట్ రోడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వాటిల్ని మనం వాడుక భాషలో సిమెంట్ రోడ్లుగా చెప్తూ ఉంటామండి. చూడండి, దీస్ ఆర్ ది వేరియస్ సింబల్స్. వన్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ అర్బన్ ఏరియా ఆర్ రూరల్ ఏరియా. ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతాన్ని పట్టణమని కానీ లేకపోతే ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఈ ప్రాంతం ఉందని కానీ చెప్పాలి అంటే ఇలాంటి చిన్న గుర్తుల్ని మనం గమనించి ఆ ప్రాంతాన్ని పలానా అని చెప్పి కంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్, ఫోర్త్ వన్, టు ఎంకరేజెస్ ది గ్రోత్ ఆఫ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇన్ ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టర్. హియర్ ది వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, యాన్సిలరీ. యాన్సిలరీ మీన్స్ అసిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆర్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్. ఫస్ట్ పాయింట్లో మనం ఒకదాన్ని కవర్ చేసామండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనుకున్నాం. దానిపైన ఏమేమి ఉన్నాయి నాన్న, మనకి బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిల్ని హెవీ ఇండస్ట్రీస్ అంటున్నాం. అలాగే మీడియం ఇండస్ట్రీస్, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని టర్మ్స్లో మనం కాటేజ్ ఇండస్ట్రీస్ అని కూడా పిలుస్తున్నాం. అంటే స్మాల్ స్కేల్ రో దగ్గరికి వచ్చేప్పటికి పైన ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మనం ఏమని పిలవచ్చు, యాన్సిలరీ ఇండస్ట్రీస్, సపోర్టింగ్ ఇండస్ట్రీస్ టు ది బిగ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్. 1వ నెంబర్లో కానీ 2వ నెంబర్లో కానీ ఉన్నటువంటి పెద్ద మరియు మధ్య తరహా పరిశ్రమలకు సపోర్టింగ్ చేయడానికి, అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి పరిశ్రమలనే యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు. వాటిల్నే మన అవకాశాలను బట్టి కొన్ని సందర్భాల్లో ఏమని పిలుస్తామండి,
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. అసిస్టెన్స్ ఎలా ఇస్తాయి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పైన ఉన్న 2 రకాల పరిశ్రమల కంటే? ఫర్ ది పర్పస్ ఆఫ్ రా మెటీరియల్ సప్లై, ముడి సరుకులను సప్లై చేసే విషయంలో. నెక్స్ట్ రా మెటీరియల్ క్లీనింగ్ చేసే విషయంలో, ఈ ముడి సరుకులను శుద్ధి చేసి ఆ యొక్క లారీలకు లోడ్ చేసి పెద్ద పరిశ్రమలకు పంపిస్తూ ఉంటాయి. అలాగే పెద్ద డీల్ వచ్చేసేసి రకరకాల కాంట్రాక్ట్లు వాళ్ళకి వచ్చినప్పుడు, వర్క్ బాగా బిజీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఆ మాల్ మొత్తం ప్యాకింగ్ చేయడానికి యాన్సిలరీ ఇండస్ట్రీస్కి మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అక్కడ జరిగిపోద్ది, ప్యాకింగ్ ఎక్కడ జరిగిద్దండి? ఈ యాన్సిలరీ ఇండస్ట్రీస్లో జరిగిద్ది అనమాట. ఇలా వర్క్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా బిగ్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, యాన్సిలరీ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరిగిద్ది. ఈ విధంగా మనము కొత్తగా వాడినటువంటి యాన్సిలరీ ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం మనకి ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఆఫ్టర్ 1955 తర్వాత మనకు వచ్చింది. అప్పటి నుంచి ఇండస్ట్రీస్లో మనం కొద్దిగా గ్రోత్ రేట్ని రికార్డ్ చేసుకోవటం అలవాటు పడ్డాం. అంతకుముందు ఇండస్ట్రియల్ సెక్టార్లో చాలా వెనకబడి ఉన్నాము. ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వక, అగ్రికల్చర్ సెక్టార్లో అనుకున్నంత రేంజ్ డెవలప్మెంట్ లేక ఎకానమీ మొత్తం కూడా ఒక డ్యామేజ్డ్ సిచ్యుయేషన్లో ఉండేది, ఒక దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో ఉండేది. కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా మనం కుదురుకోవటం అనేది జరిగింది, కొద్దిగా స్థిరపడటానికి అవకాశాలు కళ్ళ ముందు కనపడ్డాయి అన్నమాట. నెక్స్ట్ టు రిలీవ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. అంతే కదా, నిన్న మొన్నటి వరకు చేస్తే అగ్రికల్చరల్ వర్క్ చేయాలి, లేకపోతే లేజర్ డేస్లో ఉండాలి, విశ్రాంతి దినాల్లో ఉండాలి. మనం వీఆర్ డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఆప్షన్ టు గెట్ గుడ్ వేజెస్. వ్యవసాయ పని దినాలు లేకుండా మనం వేతనాలు పొందడానికి వేరే ఆల్టర్నేటివ్ వర్క్ రూరల్ ఏరియాస్లో లేదు. బికాజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ వీఆర్ ఫేస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? 10 మందికి పని దొరికిద్ది, 20 మంది ఖాళీగా ఉంటారు. కానీ 30 మందికి పని కావాలి, కానీ ఎంతమందికి దొరికింది? అక్కడ 10 మందికే దొరికింది. వాట్ అబౌట్ ది సిచ్యుయేషన్ ఆఫ్ రిమైనింగ్ 20 లేబర్ ఇన్ దట్ లొకాలిటీ ఆర్ ఇన్ దట్ విలేజ్? బిగ్ క్వశ్చన్ మార్క్. అలాంటి వాళ్ళందరూ దేంట్లో ఉన్నట్టు? అండర్ ఎంప్లాయ్మెంట్ కండిషన్లో ఉన్నట్టు లెక్క. బికాజ్ ఆఫ్ ది రియలైజేషన్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ది కాన్సెప్ట్ లైక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, వీఆర్ రెడీ టు డెవలప్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ. ఈ లక్ష్యాలను మనము వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఈ పారిశ్రామిక క్షేత్రాలు లేదా వాడల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగము, అదేవిధంగా ప్రైవేటు పారిశ్రామికవేత్తలు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఇది 1955 తర్వాత ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రోగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇన్ ఇండియా. అసలు ఈ పారిశ్రామిక క్షేత్రాలు అనేవి ఏ విధంగా ప్రగతిని సాధించినాయి, ప్రోగ్రెషన్లోకి వచ్చినాయి? ఇంతకుముందు చెప్పినటువంటి సెజ్జల్లాగానే ఇవి కూడా కొంతవరకు డెవలప్మెంట్లోకి వచ్చి తర్వాత కంజెషన్ పీరియడ్లోకి వెళ్ళిపోయినాయా, లేకపోతే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వాటికంటే ఇంకా ముందుకెళ్ళి అనేది మనం ఇక్కడ గమనిస్తాం. జనరల్ ఫెయిల్యూర్ టు బ్రింగ్ అబౌట్ ఏ డిస్పర్సల్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేవి అన్నీ ఒకే చోట పెట్టారని అనుకున్నాం, ఒకే ఏరియా లొకాలిటీ అనుకున్నాం. ఇలాంటి చోట సపోజ్ ఒక 50 కానీ ఒక 40 కానీ ఇండస్ట్రీస్ పెట్టారండి. ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, బిగ్, స్మాల్, మీడియము, అలాగే టైనీ. ఫస్ట్ ఒక 2-3 నెలలు కానీ అతి కష్టం మీద 1 సంవత్సరం కానీ బాగా పనిచేసినాయి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ సెట్ చేసుకున్నారు, గవర్నమెంట్ తాలూకు వచ్చిన క్రెడిట్ అంతా అందింది, ఈఎంఐలు కడుతున్నారు, మెషినరీ తెచ్చుకుంటున్నారు, వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ బాగుంది, చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ ఎక్సెట్రా. ఎందుకంటే ఇంత ఎస్టేట్ ఇక్కడ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల అన్నీ డెవలప్ ఆటోమేటిక్గా అవుతాయి. అతి కష్టం మీద ఒక 1 year నడిచిన తర్వాత ఈ 50-40 ఇండస్ట్రీస్లో డౌన్ఫాల్ బిగినైంది, క్షీణ దశ అనేది బిగినైంది. ఉన్నట్టుండి కొంతమంది స్మాల్ ఎంటర్ప్రైనర్స్, చిన్న చితగా పెట్టుబడి పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలు ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేటువంటి మోటివ్లో నుంచి, లక్ష్యంలో నుంచి, మంచి ఉద్దేశంలో నుంచి విరమించడం బిగిన్ చేశారు. అంటే వాళ్ళు మెంబర్షిప్లోంచి క్యాన్సిలేషన్ చేసుకోవటం బిగిన్ చేశారు. ఇలా అవడానికి అక్కడ సో మెనీ రీజన్స్ ఉన్నాయి.
రా మెటీరియల్లో రకరకాల ఇబ్బందులు రావటం, కరెంట్ సప్లైకి సంబంధించి అప్ అండ్ డౌన్స్ ఉండటం, వాళ్ళల్లో మేజర్గా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్వాలిటీ ఉండటం. ఏంటి, మాటల్లో ఉన్నంత అండర్స్టాండింగు చేతల్లో కూడా కనపడాలి అక్కడ, లేకపోతే అక్కడ టీం వర్క్ జరగదు. ఇలా అనేక రకాలైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళల్లో కొద్దిగా దూరాన్ని పెంచేసినాయి అన్నమాట. అందువల్ల 50-40 ఏళ్ళ ఆ నెంబర్ అనేది రోజులు గడిచే కొద్దీ తగ్గుముఖం పట్టింది. ఎప్పుడైతే వచ్చినటువంటి 50 మందిలో కొంతమంది పక్కకి వెళ్ళిపోతున్నారో మనం అనుకున్నటువంటి ఆశయంకి ఉన్నటువంటి శక్తి ఏమవుద్దండి, సన్నగిల్లిపోయిద్ది. అంతే కదా, ఇంట్లో అమ్మ నాన్న చెప్పినప్పుడు నేను చేస్తాను అంటారు పిల్లలు. నిజంగా ముగ్గులోకి దిగి ఆ పనిని ప్రారంభించిన తర్వాత ఎంతమందికి ఆ స్ఫూర్తి ఉంటుందనేది మనం కరెక్ట్గా చెప్పలేం. ఆఖరికి ఒకడే మిగులుతాడు, ఉన్న భారం మొత్తం వాడి భుజాల మీద వేసుకుని అనుకున్న కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారండి. అదేదైనా కావచ్చు, చూస్తూ ఉంటాం. నలుగురున్న కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఒక 50 మంది 40 మంది ఎంటర్ప్రెనర్స్ ఉన్న చోట అండర్స్టాండింగ్ అనేది కూడా చాలా కీ రోల్లో ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ గుర్తించక తప్పదు. అది రాంగ్ లొకేషన్ ఆఫ్ ఎస్టేట్స్. అసలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఎస్టాబ్లిష్ చేయటానికి, ఫామ్ చేయటానికి మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషనే మంచిది కాదు. అంటే మిస్ మ్యాచింగ్ జరిగింది. ఎస్టేట్స్ పెడతానికి డబ్బులు పోగైనాయి, మంచి మంచి ఉద్దేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఓనర్స్గా వచ్చారు, అందరూ పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతము లేకపోతే ప్రదేశము ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సూటబుల్ కాదు, తగిన ప్రాంతము కాదు. మీరు తగిన ప్రాంతం కాదని ఎలా చెప్తున్నారు సార్ అని మీరు అనుకోవచ్చు. అక్కడ మొన్నటిదాకా అది అగ్రికల్చరల్ సాయిల్, సాగుబడి చేసినటువంటి భూమి. అలాంటి భూమిలో విపరీతంగా ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు పిల్లర్స్ నిలబడాలి, ఆ సాయిల్ చాలా గట్టిదై ఉండాలి. మనకు చాలా వరకు చౌడు నేలలు ఉంటాయి అగ్రికల్చరల్ ల్యాండ్స్లో. అక్కడ పిల్లర్స్ మనం అదిరిపోయేటువంటి క్వాలిటీ ఉన్న ఐరన్ బీమ్స్ వాడుతున్నా కానీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ముందుకు వెళ్ళట్లా. ఇలా డబ్బు చాలా వరకు వేస్ట్ అయింది. ఆ ఏరియా మంచిది కాదని మనకు ఎప్పుడుకో తెలిసింది. ఈలోపు కొంత ఎకనామిక్ లాస్ అనేది జరిగిపోయింది, ఆర్థికపరమైనటువంటి నష్టం జరిగింది. ఇలాంటివి కూడా అక్కడక్కడ మనకు చేదు అనుభవాలు ఎదురైనాయి. వీఆర్ రిసీవ్డ్ గ్రేటర్ సెట్ బ్యాక్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఆల్సో ఇన్ అవర్ స్టేట్. మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కూడా ఈ యొక్క పారిశ్రామిక వాడలను పెంచేటువంటి క్రమంలో ఇలాంటి చేదు అనుభవాలను మనం చూసాం. మరి అక్కడ పెట్టినటువంటి టైం కానీ మనం పెట్టినటువంటి ఆ యొక్క కాలం కానీ మొత్తం వృధా పోయినట్టే కదండి. ఇలాంటి కొన్ని చోట్ల జరిగినాయి, తప్పులు దొర్లినాయి. నెక్స్ట్, ఫాల్టీ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎస్టేట్స్. ప్రణాళికలను సిద్ధం చేసుకునేటప్పుడే మనం సరైనటువంటి విధి విధానాలను పాటించలేదు. ఆ ప్రణాళికల్లోనే కొన్ని తప్పిదాలు దొర్లినాయి. ఫాల్టీ ప్లానింగ్ అంటే మన ఇన్స్పెక్షన్ కానీ ఆ ప్లాన్ సరిగా వేయడం కానీ మనకు కుదరలేదు. నెక్స్ట్, ఎప్పుడైతే ప్లాన్ రచించడం కుదరలేదో ఎగ్జిక్యూషన్ కూడా జరగదు. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్. ఏదైతే కాగితం మీద ప్లాన్ లాగా వేసుకున్నామో, ఒక ప్రణాళికను రచించుకున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆచరణలో మనం ఏం చేయాలండి? ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఆచరణలో ఒక రూపకల్పన అనేది చేయాలి. మరి పేపర్ మీద రాసుకున్నటువంటి ప్రణాళికల్లోనే తప్పులు దొర్లినప్పుడు అవే తప్పులు ఏమవుతాయి? ఆచరణలో యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. దానివల్ల మనకి మెరిట్స్ బదులు డీమెరిట్స్ బయటకు వస్తాయి. దానివల్ల కూడా మనం నష్టపోయేటువంటి ప్రాంతం ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ యొక్క నెంబర్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఉత్సాహంగా అందరూ వస్తారు, స్టార్ట్ చేస్తారు. రోజులు గడిచే కొద్దీ, ఇయర్స్ గడిచే కొద్దీ ఫస్ట్ ఇయర్లో ఉన్నంత స్పిరిట్ వాళ్ళల్లో ఉండకపోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్. నెక్స్ట్, ఫోర్త్ వన్ అండి, ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ మెషినరీ టు సూపర్వైజ్. అంటే ఇక్కడ సూపర్విజన్ అనేటువంటి ఒక ఏరియాలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేవి స్ట్రాంగ్గా లేవు, చాలా వీక్గా ఉన్నాయి. ఎందుకు వీక్గా ఉంటాయి? విద్యార్థులు ఒకసారి గెస్ చేయండి నాన్న. 50 మంది కలిసి పెట్టుబడి పెట్టారు. నేను చేయకపోయినా మిగిలిన 49 మంది చేస్తారుగా అనుకుంటాడు 50వ వాడు. నేను చేయకపోయినా 49 మంది చేస్తారుగా అనుకుంటాడు ఇంకోడు. ఈ విధంగా తమ భుజాల మీద ఉన్నటువంటి బాధ్యతని, ప్రొడక్షన్ యాక్టివిటీస్ని, మార్కెటింగ్ యాక్టివిటీస్ని, అడ్వర్టైజింగ్ యాక్టివిటీస్ని ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళ భుజం మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికైతే పోటీ పడుతున్నారు. కానీ ఏంటి, కేవీఆర్గా ఉన్నటువంటి నేను, ఇంకో వ్యక్తిగా ఉన్నటువంటి ఎవరైనా సరే, నా పని నేను 10 to 5 కాబట్టి నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోవాలి. నిజంగా నేను వాటాదారున్నైనా ఒక కూలి వాళ్ళలాగా అక్కడ పనిచేయాలి.
అలా పనిచేస్తేనే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో మనకి డెవలప్మెంట్ అనేది వచ్చింది. దీన్నే వర్క్ కాన్సెప్ట్ అంటారు, పనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అంటాం. కానీ వీళ్ళందరూ హుషారుగా పెడతానికైతే పెట్టుబడులు పెట్టారు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ని చాలా గ్రేటర్ లాంచింగ్లోకి తీసుకొచ్చి లాంచ్ చేశారు, రాజకీయ నాయకులను తీసుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేయించారు, రంగరంగ వైభవంగా ప్రారంభం అయితే జరిగింది. కానీ అదే హుషారుగా కనుక వాళ్ళు కనుక మెయింటైన్ చేయగలిగితే మనకు వచ్చేటువంటి ఫలితాలు చాలా బాగుండేవి. కానీ ఇక్కడ ఏమైంది, నేను చూడకపోతే ఆయన చూస్తాడులే అనే ధోరణి వచ్చేసింది కదండి. సూపర్విజన్ అనేది లోపించింది. పర్యవేక్షణ విధానంలో ఉన్నటువంటి లోపాల వల్ల యంత్రాలు చాలా వరకు పని లేకుండా ఉండిపోయినాయి, యంత్రాల మీద ఉన్నటువంటి వర్కర్స్కి కూడా పని లేదు. ఒక హెవీ మెషినరీని మనం వాడాలి అంటే రోజుకి 8 గంటలు స్విచ్ చేయగల మెషినరీ ఆడుతుందంటే దానివల్ల కనీసం ఒక 1000 వస్తువులో 900 వస్తువులో బయటికి తీసుకురావాలి. అంటే ఆ హెవీ మెషినరీకి ఉన్నటువంటి మినిమం క్యాపబిలిటీ ఎంతండి, 1000 గూడ్స్ పర్ డే ఆర్ 8 hours వర్క్. ఆ విధంగా ఆర్డర్లు నువ్వు తెచ్చుకోవాలి, మార్కెటింగ్ టీం వాళ్ళు తీసుకురావాలి. అంతేగాని వాళ్ళ ఆర్డర్లు రేవంటరా ఈ మెషిన్కి అసలు పని లేదని స్విచ్ ఆఫ్ చేసి నువ్వు ఒక పక్కన కూర్చుని క్యాంటీన్లోనో లేకపోతే ఇంకోసాట ఎక్కడో కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకుంటా ఉన్నావు అనుకోండి, మెషిన్కి పని లేదు, ఆ మెషిన్ మీద ఒక 7-8 మంది వర్కర్స్ పనిచేస్తారు, ఆ 7-8 మందికి పని లేదు. టోటల్గా ఆ రోజున ఆ విభాగంలో పని లేకుండా పోయింది, వర్క్ లెస్ కండిషన్ వచ్చింది. కానీ మనం పెట్టుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమవుద్దండి, 50 లక్షలు మనం ఈ 50 లక్షలు బ్యాంకులోని తెచ్చాము, ఆ ఒక్కరోజు బ్యాంకు వాడు 50 లక్షలకు వడ్డీ వేయకుండా ఉంటాడా? ఇవాళ పని లేదంట కదా, మెషిన్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన మెషిన్ తాలూకు ఆపరేట్ చేయలేదంట, అదేమనంటే ఆర్డర్స్ లేవంట, అందుకని ఒకరోజు వడ్డీ లెస్ చేస్తాము అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఎవరన్నా చెప్తారా అండి? అసలు ఆ ప్రాసెస్ ఉంటుందా? చూసారా అండి, ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లంకి ఎలా దారితీస్తుందో. అందువల్ల ఈ చైన్ అనేది, కోఆర్డినేషన్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సూపర్విజన్ లేకపోవటం వల్ల మెషిన్ వర్క్ పవర్ తగ్గిపోద్ది. ఈ హెవీ మెషినరీని ఇట్లా 4 రోజులు వాడకుండా ఉంచేసామనుకోండి, 5వ రోజు అది పనిచేయదు, మొరాయిస్తుంది. ఒకవేళ ఆన్ అయినా కానీ నిన్నటి వరకు వచ్చిన సౌండ్ ఒకటి ఉంటుంది, ఈ రోజున ఇంకో సౌండ్ వస్తుంది. అది కూడా మనిషి లాంటిదే, ఏ రోజుకి ఆ రోజు టైం టు టైం దాన్ని మెయింటెనెన్స్ చెయ్యాలి, పర్యవేక్షణ చెయ్యాలి. అది పనిలో ఉన్నా లేకపోయినా దానికి కావాల్సినటువంటి పనులు మనం చెయ్యాలి. అందువల్ల హెవీ మెషినరీని కొనంగానే మనకు పండగ రాదు, దానికి తగిన వర్క్ ఎప్పుడు ఇస్తూ ఉండాలి. అలా ఇస్తేనే మెషిన్ బాగా పనిచేస్తుంది, దానికి ఉన్న వేగం ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు పనిచేసింది, తర్వాత దాని యొక్క కెపాసిటీ తగ్గిద్ది, దాన్ని తీసేసి మళ్ళీ కొత్త మెషినరీ కొంటాం. ఇదన్నమాట సంగతి. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, కష్టపడే వయసులో కష్టపడాలి. 60 వచ్చినాక నేను కష్టపడతానికి సిద్ధపడ్డాను అని అన్నావు అనుకోండి, ఓకే, నీ మనసులో అది వచ్చినా నీ బాడీ నీకు సహకరించదు. ఇలాంటి ఉపమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి దీన్ని మనం గమనించక తప్పదు. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ పాయింట్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇన్ ఇండియా. ఈ 4 ముఖ్యమైన అంశాల ద్వారా భారతదేశంలో ఈ యొక్క పారిశ్రామిక క్షేత్రాలు ఏ విధంగా ప్రగతి పదంలోకి వచ్చాయో మనం గమనించడానికి అవకాశం ఉంది. ది సక్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ డిపెండ్ అపాన్ సూటబుల్ లొకేషన్, ప్రాక్సిమిటీ ఆఫ్ మార్కెట్స్, ట్రాన్స్పోర్ట్, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ అండ్ అదర్ యూటిలిటీస్. ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఏం ఉండాలనుకున్నామండి, లొకేషన్ బాగుండాలి, మనం ఎంచుకున్న ప్రాంతము లేకపోతే ప్రదేశము మంచిదై ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ మనము ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయకూడదు. ప్రాక్సిమిటీ ఆఫ్ మార్కెట్స్, మనం తయారు చేసినటువంటి ఉత్పాదనలను సేల్ ఆఫ్, విక్రయం చేసుకోవడానికి అందుబాటులో మార్కెట్ సౌకర్యాలు ఉండాలి. అంతేగాని ఒక రాష్ట్రంలో తయారు చేసిన సరుకు ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి రాకూడదు. అఫ్కోర్స్ అమ్ముకోవచ్చు, కానీ కొంత మన రాష్ట్రంలోనే మనం సేల్ ఆఫ్ చేసుకోగలగాలి. తయారు చేసిన మొత్తం లారీలో లోడ్ చేసి మొత్తం వేరే రాష్ట్రంలో అమ్ముతానంటే నువ్వు తయారు చేసినటువంటి అసలు ప్లేస్లో నీకు మార్కెట్ అనేది జనరేట్ కాదు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, స్కిల్డ్ వర్కర్స్, నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు, వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి. వీళ్ళందరూ అందుబాటులో ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి స్టాఫ్ లాగా రోజు 8 hours పని చేస్తూ ఉండాలి, ఆ ఇండస్ట్రీని కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైనా కాంట్బట్లో వాళ్ళకి కావాల్సినటువంటి పర్సనల్ పనులు ఉంటే 1 గంట వెళ్ళి రావచ్చు, అంతేగాని రోజు నేను వాళ్ళు రాను చూసుకో అది ఇది అని చెప్పి ఫోన్ ఫాలోఅప్ చేసి వదిలేస్తే ఇక్కడ ఫంక్షనింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోద్ది.
సూపర్విజన్ లేకపోతే తప్పులు దొర్లే అవకాశం చాలా ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లోనే కాదు, ఎక్కడైనా అంతే. అందువల్ల ఇలాంటి మైనస్లను మనం సరి చేసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేది చాలా ఎక్సలెంట్ టాపిక్ అన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇలాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉండి తీరవలసిందని చెప్పి మనం చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ యాజ్ అవర్ టాపిక్. నెక్స్ట్ ఆస్పెక్ట్, సోర్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా. అసలు భారతదేశంలో పారిశ్రామిక రంగానికి ఫైనాన్స్ క్రెడిట్ ప్రొవైడర్స్ ఎవరున్నారు? రుణాలు కానీ విత్తపరమైన అవసరాలు కానీ ఇవ్వడానికి అసలు ఎలాంటి సంస్థలు ముందుకు వచ్చినాయి? ఇన్ వాట్ వే వీఆర్ రెడీ టు డెవలప్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్రూ ది ఫైనాన్షియల్ ఫీల్డ్. అనేక రకాలైనటువంటి రుణ సంస్థల ద్వారా మన భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి పరిశ్రమల్ని మనం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు, వాటికి ఉన్నటువంటి మూలాలు లేకపోతే ఆధారాలు ఏంటో చూద్దాం. ఇక్కడన్నీ కూడా బాగా ప్రజాదరణ పొందినటువంటి అనేక రకాలైనటువంటి విత్త సంస్థలే ఇప్పుడు మనం చర్చించబోతూ ఉన్నాం. దానికి ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి, అయ్యే మనకున్నటువంటి టర్మ్స్ ఇక్కడ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ సిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు బి ఆఫ్ స్పెషల్ హెల్ప్ టు ది ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఫైనాన్స్. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ని మనం హైలైట్ చేసాం చూడండి. ఎందుకంటే గవర్నమెంట్కి ఫైనాన్స్ ఏం అవసరం ఉండదు. గవర్నమెంట్ ఈజ్ ద సోల్ ఆర్గనైజేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ అవర్ కంట్రీ. ప్లాన్ అలొకేషన్స్ ఉంటాయి గవర్నమెంట్కి, ప్రణాళికల్లో కేటాయించినటువంటి నిధులు ఉంటాయి. ఆ నిధుల్ని ఏ రంగానికి ఎంత ఖర్చు చేయాలో ముందే వాటాలు వేయడము, సెపరేట్ చేయడం అనేది గవర్నమెంట్ ప్రతి 5 ఏళ్ళకోసారి ప్రతి సంవత్సరానికి ఒకసారి అది చూసుకుంటూనే ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ యాజ్ అవర్ టాపిక్. పారిశ్రామిక రుణాల విషయంలోకి వచ్చేపాటికి ప్రైవేట్ రంగానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి సహాయం చేయకపోతే ఏ దేశంలోనైనా సరే అయితే ప్రైవేట్ ఇండస్ట్రీస్ మాత్రం ముందుకు రారు. ఎందుకని? ఎంత ప్రైవేట్ వాళ్ళైనా మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రైవేట్ వాళ్ళు ముందుగా దేనికోసం వ్యాపారం చేస్తారో మన అందరికీ తెలుసండి. ఆల్వేస్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ రన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాఫిట్ మోటివ్ బట్ నాట్ వర్క్ ఆర్ వెల్ఫేర్ మోటివ్. పబ్లిక్ సెక్టార్ మాత్రమే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీ పెట్టిందంటే ఏం చేస్తుందండి? లాభాల కోసమే ఆ యొక్క ఇండస్ట్రీస్ని నడుపుతుంది. అంటే తన ఉనికిని అది నిమగ్నం చేసుకోవాలి అంటే అక్కడ లాభాలు వస్తూ ఉండాలి. ఫస్ట్ ఇయర్ 20% వచ్చినాయి, సెకండ్ ఇయర్ 30% పెరగాలని అనుకుంటుంది. ఒకవేళ మనమే ఆ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నా కూడా మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ ది గవర్నమెంట్ అథారిటీస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు ది ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ది ప్రొవిజన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్. ఓకే, ది ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ సోర్సెస్ విచ్ ది ఇండియన్ ఇండస్ట్రీ డ్రాస్ ఫైనాన్స్. ఈ విత్తము అనేది, ఈ రుణాలు అనేవి మన భారతదేశంలో ఏ ఏ విషయాల ద్వారా మనకి సమకూరుతుందో ఇక్కడ చెప్పబడింది. ఫస్ట్ ఏంటంట? షేర్స్ అంట. ఈ రోజున మనకి షేర్స్ గురించి తెలియని వాళ్ళు లేరు. ఒక ఉత్పాదక సంస్థలు నడిపేటువంటి ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా తనకిష్టమైనటువంటి ఎన్నో కొన్ని షేర్లు కొంటూ ఉంటాడు. అవి పీరియాడికల్గా డే టు డే ఒక షేర్ ధర పెరగచ్చు, ఒక షేర్ ధర తగ్గచ్చు. తక్కువ ఉన్నప్పుడేమో వాడు ఎక్కువగా కొనడానికి ఇష్టపడతాడు, షేర్ ధర పెరిగినప్పుడేమో వేరే వాళ్ళకి అమ్మేయడానికి సిద్ధపడతా ఉంటాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రైస్ డీలింగ్లోనే అతని ప్రాఫిట్ అతను అనేది చూసుకోవడం జరిగిద్ది. నెక్స్ట్ డిబెంచర్స్. డిబెంచర్లు కూడా అంతేనండి. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? వాటాధనాలు అని పిలుస్తాం. అనేక రకాల పారిశ్రామిక వాటాల రూపంలో ఉన్నటువంటి పెట్టుబడులు అన్నమాట ఇవన్నీ. ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టినట్టే, కాకపోతే వీటన్నిటిని కొద్దిగా సేల్ ఆఫ్ చేసి దాన్ని మనం ఏం చేస్తాం? ఇండస్ట్రియల్ ఫైనాన్స్గా రూపకల్పన చేస్తామన్నమాట. ఇన్ని డిబెంచర్లు అమ్మేసేసి నేను ఈ విధంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పబ్లిక్ డిపాజిట్స్. ప్రజల నుంచి ప్రత్యేకంగా మనకున్నటువంటి బ్యాంకుల్లో డిపాజిట్స్ వస్తూ ఉంటాయి.
ఆంధ్ర బ్యాంకు, నాబార్డు, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇలా అనేక మంది ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాళ్ళ యొక్క డబ్బుల్ని డిపాజిట్ చేస్తూ ఉంటారు వివిధ ఖాతాల రూపంలో. 5 లక్షలు వేసిన వ్యక్తి ఇవాళ వేసి రేపు పొద్దునే వచ్చి 5 లక్షలు డ్రా చేయడండి. మహా అయితే ఒక 2 లక్షలు తీసుకుంటాడేమో కావాల్సిన అవసరం వచ్చినప్పుడు. మిగిలిన 3 లక్షలు అలాగే ఉంటాయి. అంటే ఆ 3 లక్షలను మనం అనేక రకాల రొటేషన్ పద్ధతిలో బ్యాంకు వాళ్ళు వాడుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఆయన వచ్చి ఎప్పుడైతే విత్డ్రాయల్ రాశాడో అప్పుడు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాం. అంతేగాని నిన్నే కదా వేసావు అప్పుడు 5 లక్షలు డ్రా చేయడానికి వచ్చేవేంటని మనమేమి ఆయన్ని ఇవాళ లేదు రేపు రా అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకని బ్యాంకుకి ఆయన ఒక్కడే కస్టమర్ కాదు, చాలామంది ఉంటారు. ఆయన డబ్బులు ఆయనకు ఇవ్వాల్సిన నెసిటీ ఏమీ ఉండదు. అందువల్ల డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ ఇన్ అవర్ కంట్రీ. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. గవర్నమెంట్ చేత నడపబడేటువంటి అన్ని బ్యాంకుల్లో కూడా సేమ్ మనకు థర్డ్ పాయింట్ లాగానే డిపాజిట్స్ వస్తూ ఉంటాయి. రికరింగ్ డిపాజిట్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, అలాగే టైం డిపాజిట్స్ కావచ్చండి. వీటిల్లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వాళ్ళు కూడా కావచ్చు. ఇలా అనేక రకాల రూపాల్లో వాళ్ళందరూ కూడా ఖాతాలు ఓపెన్ చేసి మనీ పరమైనటువంటి లావాదేవీలు చేస్తూ ఉంటారు. ది పీపుల్ అండర్గాన్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ కంట్రీ. దేశంలో ఏవైతే స్థాపించబడినటువంటి వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో వీటన్నిటి ద్వారా వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది జరిగిద్ది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రత్యేకంగా పారిశ్రామిక విత్త సంస్థలు కొన్ని ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు ఇక్కడ 1 by 1 చూద్దాం. అలాంగ్ విత్ షేర్స్, డిబెంచర్స్, పబ్లిక్ డిపాజిట్స్, కమర్షియల్ బ్యాంక్స్. హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ which are work under various acts in public investment policies are designed by the government of India. భారతదేశంలో అనేక రకాలైనటువంటి విత్తమును కల్పించేటువంటి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి రుణ చట్టాలకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకే పనిచేయాలి. సొంతంగా పనిచేయడానికి అవకాశం అనేది లేదు. వీటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటండి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. All these financial institutions provide industrial credit but not agricultural credit or agricultural finance. వీళ్ళ మెయిన్ మోటివ్ ఇండస్ట్రీస్కి మాత్రమే రుణాలు ఇవ్వడము, వాళ్ళ రుణపరమైనటువంటి అవసరాలను తీర్చడమే. వీళ్ళ సర్వీస్ అంతా కూడా ఇండస్ట్రియల్ సెక్టార్కే చేయాలి, వేరే సెక్టార్కి వీళ్ళ యొక్క సర్వీస్ అనేది వెళ్ళకూడదు. దిస్ ఈజ్ ద ప్రైమరీ రూల్ ఇన్ ది సోర్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వివిధ రకాలైనటువంటి విత్త సంస్థలు భారతదేశంలో ఏమేమి ఉన్నాయనేది చూస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ గమనిస్తే పేరులోనే ఉంటుందండి. ఇది ఎప్పుడు వచ్చిందంట? జూలై 1948, ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇయర్ 1948. 47లో ఇండిపెండెన్స్ అండి, 48లో మనం ఇక్కడ తెచ్చేసుకున్నాం. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్కి మాత్రమే రుణాలు లేకపోతే విత్త సహాయం అనేది కల్పిస్తుంది, వేరే వాళ్ళకి వీళ్ళు రుణాలు ఇవ్వరు, అదనమాట. నెక్స్ట్ ఇదే వరుసలో రెండోది ఉందమ్మా, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఎస్ఎఫ్సి. ఇవి ఒక్కో స్టేట్కి ఒక్కొక్కటి ఉంటుందండి. ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ ఎస్ఎఫ్సి. ఏపీ ఎస్ఎఫ్సి ఏమీ లేదు, ఎస్ఎఫ్సికి ముందు ఆ రాష్ట్రం పేరు మనం కలపడమే. మన ఆంధ్రప్రదేశ్ కదా, ఏమని చెప్పాం? ఏపీఎస్ఎఫ్సి అన్నాం. పక్కనే తమిళనాడు ఉంది కదా, టీఎన్ఎస్ఎఫ్సి అంటామండి. ఏమంటాం? టీఎన్ఎస్ఎఫ్సి. అలాగే పక్కన ఏముంది? మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర ఎస్ఎఫ్సి అంటాం. ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం పేరును మనం ఇక్కడ యాడ్ చేసుకోవడమే. అది 1951 నుంచి వర్క్ చేయడం అనేది జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అజమాయిషీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ అమ్మా, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ అంటాము. ఇది అందరికీ తెలిసిందే. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎంటర్ప్రైజ్ వీఆర్ హ్యావింగ్ 2 types, క్రెడిట్ క్రియేటర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడర్. రుణాలు ఇస్తుంది, పెట్టుబడి కోసం కూడా ఈ యొక్క సంస్థల్లో మనం రుణాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్?
We are facilitating various types of credit. These are terminating into credit needs and investment needs by the investors. రుణాల కోసం మనం ఇచ్చేస్తూ ఉంటాము. దీన్నే కొంతమంది ఏం చేస్తారు, అప్పులుగానే ఉంచుతారు. కొంతమంది అప్పుగా తీసుకుని అప్పు రూపంలో ఉన్నదాన్నే పెట్టుబడి పెడతారండి. ఈ విధంగా పెట్టుబడి పెడితే ఏమైంది, వాళ్ళకి ఇంకా ఆన్గోయింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఏముంది ఇక్కడ, ఐసిఐసిఐ అనేటువంటి సంస్థ ఉంది. ఇది ఎప్పటి నుంచి మన ఇండియాలో పనిచేస్తోంది, మే 2002 నుంచి పనిచేస్తోంది. ఓకే, దీన్ని ఒక బిగ్ కార్పొరేషన్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద ఓన్లీ బ్యాంక్ which acts in a proper way for the purpose of industrial growth in our country. It is the first row institution for the purpose of providing or credit provider for the industrial needs in our country. భారతదేశంలో పారిశ్రామిక పరమైనటువంటి రుణ అవసరాలను తీర్చడానికి బాగా పనిచేస్తున్నటువంటి ఏకైక బ్యాంకు ఈ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అని చెప్పి ఎలాంటి సందేహం లేకుండా చెప్పచ్చు. ఇది జూలై 1964 నుంచి ఇండియాలో పనిచేస్తుంది. దీన్ని పాపులర్గా ఏమని పిలుస్తాం, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు. ఈ బ్యాంకుకున్న ఖాతాదారులు చాలా ఎక్కువ మంది అండి. అందువల్ల నాబార్డుతో కానీ, అలాగే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందండి. ఎందుకని ఈ బ్యాంకుని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నారండి, మన ఇండియా ఏషియన్ కాంటినెంట్లో ఉంది. భారతదేశం అనేటువంటి ఒక దేశం ఆసియా ఖండంలో ఉందండి. అందుకని ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలకు సేవ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలవడం జరిగింది. ఆ బ్యాంకు నుంచి కూడా ఈ యొక్క ఐడిబిఐకి అనేక రకాలైనటువంటి సెట్ బ్యాక్స్ వచ్చినాయి, అంటే ప్రశంసలు అనేవి వచ్చినాయి. అందుకని ఈ బ్యాంకు చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించుకుని కూడా భారతదేశంలో పరిశ్రమలను మనం ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ ఆస్పెక్ట్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, ఏప్రిల్ 1990లో వచ్చిందండి. దిస్ ఈజ్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్. అంటే ఇక్కడ బ్యాంకు పేరునే మనం ఎబ్రివేషన్లో గమనిస్తుంటే మనకేమర్థమవుతుంది, ఏ బ్యాంకు ఎలాంటి పరిశ్రమలకు రుణాలు ఇస్తుంది. అన్ని రకాల బ్యాంకులు రుణాలు ఇస్తాయా అన్ని పరిశ్రమలకి, లేకపోతే ఇవన్నీ కూడా రకరకాలుగా కేటగరైజ్ చేసుకున్నారా, ఫలానా బ్యాంకు చిన్న సంస్థలకి, ఫలానా బ్యాంకు పెద్ద పరిశ్రమలకి, ఫలానా విత్త సంస్థ మధ్యకాలికమైనటువంటి పరిశ్రమలకి అని చెప్పి వీళ్ళందరూ కేటగరైజ్ చేసుకోవడం జరిగింది. ఇన్ దట్ ప్రాసెస్, ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్రెడిట్ నీడ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, we are established సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. ఏప్రిల్ 1990 నుంచి ఇది పనిచేస్తుంది. అన్నిటికీ కలిపి ఒకే విత్త సంస్థను పెట్టామనుకోండి, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చేసి అందరికీ సమానంగా క్రెడిట్ అనేది ఇవ్వలేరు. ఈ ఇచ్చేటువంటి విధానంలో చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్రెడిట్ టు బిగ్ ఇండస్ట్రీస్, క్రెడిట్ టు మీడియం ఇండస్ట్రీస్, క్రెడిట్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అందుకని వాళ్ళ యొక్క ఫంక్షనల్ ఫీజిబిలిటీ కోసం, పనితనంలో వెసులుబాటు కోసం వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి బ్యాంకులు, విత్త సంస్థలు, పరిశ్రమలను విభజించుకొని వాళ్ళందరికీ రుణ సదుపాయాలు, పెట్టుబడికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ వరుసలో ఏది ఉంది ఇక్కడ, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏప్రిల్ 1990. నెక్స్ట్ అండి, 6th ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐబిఐ. ఇది మార్చ్ 1997 నుంచి వచ్చింది. ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది కృషి చేస్తుంది. కొత్తగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా తగ్గితే, సపోజ్ వాళ్ళ దగ్గర 70% ఉందండి, 30% ఫైనాన్స్ వాళ్ళకి అవసరమైంది అంటే 10 కోట్లు కావాలి, 7 కోట్లు వాళ్ళ దగ్గర ఉంది, మిగిలిన 3 కోట్లు ఈ యొక్క ఐఐబి నుంచి వాళ్ళు బారో చేయడం అనేది జరిగిద్ది.
దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తెలుసుకోవటం ఉంటుందన్నమాట. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ది ఐఐబిఐ ప్రొవైడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ టు ది నీడీ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రియల్ కమ్యూనిటీ. భారత పారిశ్రామిక రంగంలో ఏ ఏ వ్యక్తులకైతే పెట్టుబడి పరమైన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయో, అంటే కొత్తగా పెట్టే పరిశ్రమలకు కానీ, ఒక్కోసారి హెడ్ ఆఫీస్ని బ్రాంచ్ ఆఫీస్ గాను, ఇంకా బ్రాంచ్లు పెంచుతూ ఉంటారండి. విజయనగరం బ్రాంచ్ అని, హైదరాబాద్ బ్రాంచ్ అని, ముంబై బ్రాంచ్ అని, ఇలా బ్రాంచ్లు పెంచుతూ ఉంటారు. ఎప్పుడు పెరుగుతాయండి బ్రాంచ్లు? వెన్ వీఆర్ రెడీ టు హ్యావింగ్ ప్రాఫిట్స్. లాభాలు మాకా ఉన్నప్పుడు మాత్రమే బ్రాంచ్లు పెంచుతాం మనం. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏమవుతున్నాయి? సక్సెస్ అవుతున్నాయి. అప్పుడే మనం ఐఐబీస్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా 1997 నుంచి ఐఐబి అనేటువంటిది విజయవంతంగా పనిచేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ప్రొవైడింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్రెడిట్, నేమ్లీ లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ టు ది ఇండస్ట్రీస్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. చూడండి, ఇక్కడ కంక్లూజన్లో మనం ఏం చెప్పుకున్నాం? ఆల్ దీస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ వర్క్స్ ఫర్ వన్ కామన్ గోల్. వాట్ ఈస్ దట్ కామన్ గోల్? అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ ది సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ అవర్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంతో పాటుగా రెండో స్థానంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం కూడా విజయవంతంగా కనుక పనిచేస్తే ఆర్థికాభివృద్ధిని సాధించడం కుదురుతుంది. మరి విజయవంతంగా పనిచేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఫైనాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అనేక రకాల సంస్థలు కావాలి. ఆ క్రమంలో భాగంగా మనం ఇక్కడ ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఐఐబిఐ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ గురించి వివిధ రకాల సంవత్సరాల నుంచి మనం చదవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి ఇస్తున్నారండి? లోన్స్ ఇండస్ట్రీస్ గ్రోత్ కోసమే ఇస్తున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి కోసమే ఇస్తున్నాయి. ఈ విధంగా వీళ్ళు కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనకున్నటువంటి కామన్ గోల్ ఏమనుకున్నాం? ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించడం ఎలా? అందుకని అందరూ కలిసి ఒకే బ్యాంకుకి, అందరూ కలిసి ఒకే రకమైన పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం అనేది చాలా కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక బ్యాంక్ ఏమో బిగ్ ఇండస్ట్రీస్కి, ఒక ఆర్గనైజేషన్ ఏమో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఇంకో ఆర్గనైజేషన్ ఏమో మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడర్స్గా ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు ఇన్సెప్షన్ నుంచే, ఇలాంటి విస్త సంస్థలు ప్రారంభం చేసిన దగ్గర నుంచే వాళ్ళ కస్టమర్స్ని డివైడ్ చేసుకున్నారు. అంతేగాని ఏ కస్టమర్ అయినా ఆ యొక్క ఆర్గనైజేషన్కి వెళ్ళిపోవచ్చు అనేది లేదండి. సపోజ్ నేను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓనర్గా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి? సిడ్బీకే వెళ్ళాలి, ఐడిబిఐకి వెళ్ళకూడదు. ఎందుకని? ఐడిబిఐ ఓన్లీ మెంట్ ఫర్ ప్రొవైడింగ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్. పెద్ద తరహా పరిశ్రమలకు మాత్రమే ఐడిబిఐ రుణాలు మంజూరు చేస్తుంది. అంటే ఇక్కడ నాలెడ్జ్ని కొంత గెయిన్ చేసుకొని నేను నాకు కావాల్సిన కార్పొరేషను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందో తెలుసుకుని దాని చుట్టూ అప్రోచ్ అవ్వటం అనేది చేయాలి. అక్కడికి వెళ్తే నాకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ కానీ, క్రెడిట్ నీడ్స్ కానీ ఫుల్ఫిల్ చేయబడతాయి. అదనమాట. నేను ఉండేది ఆంధ్రప్రదేశ్లో, నేను పెట్టేది కూడా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి అది స్మాలు కాదు, బిగ్గు కాదు. సపోజ్ 50 లక్షలు అనుకోండి ఇన్వెస్ట్మెంట్, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ఎఫ్సికి వెళ్ళాలి. ఎస్ఎఫ్సి అంటే ఏమని ఉంటుంది అనుకున్నాం? ఇందాక పేరు ఏపీఎస్ఎఫ్సి అని ఉంటుంది అనుకున్నాం. ఎందుకనమ్మా అట్లా? ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైనటువంటి ఎస్ఎఫ్సి ఉంటుందని మనం చదువుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్ఎఫ్సి ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి దాని నేమ్ ప్లేట్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయొచ్చు. ఎలా ఉంటుందండి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఇలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఎస్ఎఫ్సి ఉంటుంది. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది కామను, ఆ రాష్ట్రం పేరు ముందు పెట్టుకోవటమే. తమిళనాడు అయితే టిఎన్ఎస్ఎఫ్సి, గుజరాత్ అయితే జిఎస్ఎఫ్సి, గుజరాత్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఈ విధంగా మనకు నేమ్ ప్లేట్స్ ఉంటాయి. వీటన్నిటినీ మనం గమనించి మన అవసరాలను తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఈ విధంగా ఈ 6 రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా
మనం భారతదేశంలో పరిశ్రమలకు కావాల్సినటువంటి రుణ సదుపాయాలను, పెట్టుబడుల్లో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలను మనము సరిదిద్దడానికి మన వంతు కృషి చేయడానికి వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, వాట్ వీఆర్ కవర్డ్ టుడే? ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పారిశ్రామిక క్షేత్రాలు ఏంటో ఒకసారి గమనించాం. ఈ క్షేత్రాలు అనేవి ఒకే చోట ఉంటాయి. వీటిని నెంబర్ ఆఫ్ గాను డెవలప్ చేసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్, అలాగే అనేక రకాల ప్రతిఫలాలు మనకు వస్తాయని తెలుసుకున్నాం. వీటిల్లో అనేక రకాల ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇవి ప్రోగ్రెస్ అవ్వాలి అంటే, ప్రగతి పదంలో నడవాలి అంటే గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇన్వెస్టర్స్గా ఉన్నటువంటి వాటాదారులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని పనిచేయాలి, ఇలాంటి అంశాలను మనం గమనించడం జరిగింది. ఇన్ దట్ ప్రాసెస్ ఆల్సో వీఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్, షేర్స్, డిబెంచర్స్, పబ్లిక్ డిపాజిట్స్, కమర్షియల్ బ్యాంక్స్, అలాగే ఐడిబిఐ, ఎస్ఎఫ్సిఐ, ఏమండి ఐసిఐసిఐ, ఐఐబిఐ, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా క్రెడిట్ ఫీల్డ్లో ఏ విధంగా మనకు అవసరాలను తీరుస్తున్నాయో మనం గమనించాం. అందువల్ల స్టూడెంట్స్ కూడా ఈ 2 టాపిక్స్ ఒకసారి రివైజ్ చేస్తారని ఆశిస్తూ, నెక్స్ట్ రాబోయే క్లాస్లో నేను 6th చాప్టర్లోకి వెళ్తాను. దట్ ఈజ్ టెరిషియరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్. విత్ టుడేస్ క్లాస్ వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 5 చాప్టర్స్ ఇన్ అవర్ సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్. ప్రస్తుతం ఈ క్లాస్ తోటి మనకు మొత్తం సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి మొదటి 5 పాఠాలను మనం అధ్యయనం చేయడం అనేది జరిగింది. స్టూడెంట్స్ కూడా ఒకసారి సమయాన్ని చూసుకుని రివైజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే.